అధికారుల నిర్లక్ష్యం వన్యప్రాణుల ప్రాణం మీదికొస్తోంది. వాటి దాహం తీర్చేందుకు ప్రభుత్వం లక్షలు ఖర్చు చేస్తున్న మూగజీవులు గొంతెండి ప్రాణాలు వీడుతున్నాయి. ఇక నిజామాబాద్ జిల్లాలోని ఫారెస్ట్ రేంజ్లో జంతువులు వరుసగా చనిపోవడం జంతు ప్రేమికులకు ఆందోళన కలిగిస్తున్నాయి. తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక జంతువులు అల్లాడుతున్నాయి. ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న వన్యమృగాల ప్రాణాలు దక్కడం లేదు. కొన్ని జంతువులు అడవుల్లో నీళ్లు దొరక్క గొంతెండి చనిపోతే మరికొన్ని గ్రామాల్లోకి వచ్చి వేటగాళ్ల వలలో చిక్కి ప్రాణాలు కోల్పోతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో తాగునీళ్లు లేక జనావాసాల్లోకి వచ్చి చనిపోతున్న వన్యప్రాణుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మోర్తాడ్ మండలంలో ఇప్పటికే 3 నెమళ్లు, 1 జింకతో పాటు ఎల్లారెడ్డి ఫారెస్ట్ రేంజ్లో 2 మనుబోతులు, 2 నెమళ్లు చనిపోయాయి. ఎల్లారెడ్డిలోని లక్ష్మాపూర్ గ్రామ శివారులోని సాసర్పిట్లలో నీళ్లు తాగేందుకు వచ్చి నీళ్లు లేక అక్కడే చనిపోయింది మనుబోతు. దీన్ని బట్టి వన్యప్రాణుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. అడవి జంతువుల దాహాన్ని తీర్చేందుకు ప్రభుత్వం భారీగా ఖర్చు చేసింది. నిజామాబాద్, కామారెడ్డి డివిజన్లలోని అటవీ ప్రాంతాల్లో జంతువుల దాహార్తి తీర్చేందుకు దాదాపు 150 సాసర్ పిట్లు ఏర్పాటు చేసింది. నెలకు 3 సార్లు వీటిల్లో నీళ్లు నింపాలి. ఒక్కసారి నీళ్లు నింపితే 600 రూపాయలు చెల్లిస్తోంది ప్రభుత్వం. ఇలా మూగజీవుల దాహార్తి కోసం జిల్లాకు నెలకు 12 లక్షల రూపాయలు ఖర్చు చేస్తోంది. అయినా కింది స్థాయి సిబ్బంది సాసర్ పిట్లలో నీళ్లు నింపకపోవడంతో వన్యప్రాణులు చనిపోతున్నాయి. అటవీ శాఖ అధికారులు ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలంటున్నారు జంతు ప్రేమికులు. జంతువుల దాహార్తి తీర్చడంతో పాటు వేటగాళ్ల నుంచి రక్షించాలని కోరుతున్నారు.